ఈ ఫీల్డ్స్లో సైన్స్ ఫీల్డ్స్లో రీసెర్చ్ ఫీల్డ్స్ బేసికల్గా కాబట్టి ఎవరికైతే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుందో లేకపోతే రీసెర్చ్ పిహెచ్డీ చేయడం అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ గురించి చెప్పుకోవచ్చు. రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఐఏఎస్ఆర్లో ఉంటాయంటే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కూడా బీటెక్ ప్రోగ్రామ్స్ని కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కోర్సులు నెమ్మదిగా పెట్టడం జరిగింది. ఐఏఎస్ఆర్ భూపాలుడు ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. డేటా సైన్స్ ప్లస్ ఎకనామిక్స్ ఇలాంటివి నెమ్మదిగా మిగతా ఐఐటీలకు కూడా అది పాకుతుంది. ఐఏఎస్ఆర్స్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 2500 సీట్లు రఫ్గా ఉన్నాయి, 2350 2400 ఉన్నాయి రఫ్గా. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చి దగ్గర 45,000 మంది ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎగ్జామ్. సరే రాసిన వాళ్ళు 10,000 మంది తక్కువ ఉండొచ్చు, బట్ ఈసారి కూడా ఒక 50,000 వరకు రిజిస్టర్ అవుతుందని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ ఎగ్జామ్ అనేది మంచి కింద చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను, రాయమని చెప్తాను. ఎందుకంటే డెఫినెట్గా మనకు ఒకేసారి 5 ఇయర్స్లో BS MS కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసినట్లయితే 4 years BS ఆఫర్ చేస్తాయి కొన్ని ఐఏఎస్ఆర్లో, కొన్ని ప్రోగ్రామ్స్ 5 years BS MS ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయి. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా కొత్తగా లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్ బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే 3 రకాల కోర్సెస్కి మనకు నోటిఫికేషన్ పడిందంటే ఒకటి BS ప్రోగ్రామ్, BS MS ప్రోగ్రామ్, అలాగే ఇది. అట్లాగే ఈ ఐఐటీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఐఏఎస్ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ ఓన్లీ 7 IIRsకి మాత్రమేనా అంటే కాదు. ఈ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో ఇది డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఐఐఎస్సి బెంగళూరు కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఈ సంవత్సరం మార్చారు. BS ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్గా జరిగింది. వాళ్ళు కూడా ఐఐటీ ఎగ్జామ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్లో చేశారు, మెయిన్స్ తీసేశారండి వాళ్ళు యాక్చువల్గా. బట్ ఎనివే సపరేట్గా ఎప్పుడైనా వీడియోలో చెప్పినప్పుడు నేను ఐఏఎస్ఆర్ గురించి చెప్తాను నేను. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఐఏఎస్సి బెంగళూరు కూడా ఈ ఎగ్జామ్ నుంచే వెళ్తారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు BS ప్రోగ్రామ్కి. అట్లాగే ఈ రెండింటితో పాటుగా ఐఐటి మద్రాసులో ఏవైతే కోర్సెస్ మనకు పెట్టడం జరిగిందో ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి బయాలజికల్ సైన్సెస్ ఏవైతే అయితే మెడికల్ కాంబినేషన్ విత్ టెక్నాలజీ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సు కూడా డెఫినెట్గా ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ నుంచే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఐఏఎస్ఆర్స్ కానీ ఐఏఎస్సి బెంగళూరు కానీ ఐఐటి మద్రాసుకి కానీ ఈ ఎగ్జామ్కి లింక్ ఉంది. ఈ ఎగ్జామ్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు.